హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ మీకోసం నేను బాలామృతంతో కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, బయట అమ్మేలాగా ఎంత స్పాంజీగా ఎలా ఉందో. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేశానండి. బయట వస్తువు ఒక్కటి కూడా యూస్ చేయలేదు నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగుంటుంది తినిపించడానికి. చూడండి, ముందుగా బాలామృతం ప్యాకెట్ తీసుకున్నానండి. దాంట్లోంచి 2 కప్స్ పొడి తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 1 కప్ షుగర్ వేస్తున్నానండి. ఇలాచీ 3 వేసుకుంటున్నాను. బాగా బ్లెండ్ చేయండి, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాను కాబట్టి అందుకోసం ఇలాచీ వేసానండి. వెనలా ఎసెన్స్ ఉండే పని అయితే ఇలాచీ అవసరం లేదండి. చూడండి ఎంత ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎగ్ తీసుకున్నాను, నేను ఒక్కటే ఎగ్ తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోండి, బీట్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే స్పూన్తో బీట్ చేస్తున్నానండి. చూడండి ఎలా అయితే నురుగు నురుగు వస్తుందో, ఎంత నురుగు వస్తే అంత స్పాంజీగా వస్తుందని అండి. కొందరు వచ్చి ఆటాలోనే కలుపుతారండి, నేనైతే ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లోకి వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా 1 స్పూన్ వేయండి. అలాగే సాల్ట్ వేసుకోండి, చిటికెడు చాలు, ఎక్కువ వేయవద్దు. బాగా మిక్స్ చేయండి వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా ఆటాని వేసి ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. బాగా మిక్స్ చేసుకోండి, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా. కాచి చల్లార్చి ఉన్న పాలను మాత్రమే యూస్ చేయండి, వేడిగా ఉండే పాలను యూస్ చేయొద్దు. చూడండి, కొద్ది కొద్దిగా వేస్తూ లంగ్స్ లేకుండా బాగా కలపండి, ఉండలు లేకుండా. ఎలా అయితే చూపిస్తున్నానో, ఉండలు ఉంటే బాగుండదండి, పగిలిపోతుంది. అందుకోసము చూడండి, బాగా ఉంది కదా, బాగా మిక్స్ చేయండి. ఎలా అయితే వీడియోలో నేను చూపిస్తున్నానో అలాగే కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, కేక్ బ్యాటర్ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ముందుగా నేను కడాయిని పెట్టుకొని ఒక బౌల్ని ఉంచానండి, దాంట్లో ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ ట్రే కోసము నా దగ్గర ఉన్న దాంతోనే నేను దానికి ఆయిల్ గ్రీస్ చేశానండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ కేక్ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోండి ఒకసారి. ఎయిర్ బబుల్స్ ఉంటే మళ్ళీ బాగుండదండి, అందుకోసము ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెడితే ఒక 45 మినిట్స్ పెట్టండి. అంతే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. నైఫ్తో టెస్ట్ చేస్తే చూడండి ఏం తగలటం లేదంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చల్లారిన తర్వాత బాగా నైఫ్తో ఎడ్జెస్ని బాగా తీసుకుంటే చూడండి ఎంత బాగా అదే వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయిల్ పూసాం కదండి అందుకోసము. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టి బౌల్ నుంచి తీసుకుంటే కేక్ రెడీ అయిపోయిందండి మనది. బాలామృతం కేక్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి, వాడికైతే భలే నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్,